హలో యూట్యూబ్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫైయర్. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మనిర్భర భారత్ అనే ప్యాకేజీ మనకి తీసుకొచ్చారు కదా. కోవిడ్-19 మీద క్రైసిస్ని ఎదుర్కొనేందుకు మనకి ఎకనామిక్ ప్యాకేజ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. ఆ ప్యాకేజ్ మీద మనకి లేటెస్ట్ మనకి అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో మనకి జీకే సెక్షన్కి వచ్చేటప్పటికే వీటి మీద అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవని, స్టేట్ గవర్నమెంట్స్ ఎగ్జామ్స్ అవని కంపల్సరీ మనకి ఇవి వచ్చే అవకాశం ఉంది. ముందు ఆ క్వశ్చన్లు ఏంటో చూద్దాం. ఫస్ట్, హౌ మచ్ ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజ్ ఈస్ అనౌన్స్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ త్రూ ఆత్మనిర్భర భారత్ అభియాన్. మనకి ఈ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి ఆత్మనిర్భర భారత్ అభియాన్ అనేది. ఎంత అమౌంట్ ఈ ప్యాకేజీకి అలాట్ చేసింది, ఎంత నరేంద్ర మోదీ గవర్నమెంట్ అనేది మనకి ఆప్షన్ సి 20 లక్షల కోట్లు, 20 lakh crores. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మనిర్భర భారత్ అభియాన్ ఎకనామిక్ ప్యాకేజ్ ఈజ్ హౌ మచ్ ఈక్వల్ టు ద ఇండియాస్ జీడిపి. ఈ ఆత్మనిర్భర భారత్ అభియాన్ అనే ఆర్థిక ప్యాకేజీ మన దేశ జీడిపికి ఎంత జీడిపి, ఎంత పర్సంటేజ్ జీడిపికి సమానం అనేది క్వశ్చను. ఆప్షన్ వచ్చి మన దేశం 10% జీడిపికి ఈ ప్యాకేజ్ అనేది సమానం. మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇక్కడ జీడిపి, వాట్ ఈజ్ ద జీడిపి, మనకు జీడిపి ఫుల్ ఫామ్ తెలియాలి. ప్రతి క్వశ్చన్లోనూ మీరు దాన్ని ఇంకో క్వశ్చన్ అనలైజ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ జీడిపి అనగానే ఫుల్ ఫామ్ మనకి మైండ్లో స్ట్రైక్ అవ్వాలి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ఆత్మనిర్భర భారత్ అభియాన్ ప్యాకేజ్ ఈజ్ ఫోకస్డ్. ఆత్మనిర్భర భారత్ ప్యాకేజ్ ఎక్కువగా దేని మీద వాళ్ళు ఫోకస్ చేశారు, ఏ కేటగిరీస్ మీద? ఆప్షన్ ఏ లేబర్, బి ల్యాండ్, లిక్విడిటీ అండ్ లాస్. మనకి అన్నిటి మీద కలిపి మనకి ఈ ప్యాకేజ్ అనేది అన్ని వర్గాల వారికి ఉండాలని వాళ్ళు తయారు చేశారు. ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా మూవ్మెంట్. సెల్ఫ్ రిలయంట్గా మన ఇండియా మనకి ఎదగాలంటే అవి కీలక పాత్ర ఏవి మనకి పిల్లర్స్ లాగా పనిచేస్తాయి? ఇక్కడున్న ఆప్షన్ చూడండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, ఎకానమీ అంటే ఆర్థికం, డెమోగ్రఫీ అంటే జనాభా. ఇది ఒక ఇంపార్టెంట్, ఇది కూడా డెమోగ్రఫీ అనేది మీనింగ్ జనాభా. మనకి ఇవన్నీ మనకి ఈ సెల్ఫ్ రిలయంట్ ఇండియా మూవ్మెంట్కి ఇవన్నీ పిల్లర్సే మనకి. అయితే మన ఆప్షన్ వచ్చి ఇక్కడ మనకి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద FY అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 హౌ మచ్ రిడక్షన్ ఇన్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ ఇన్ అనౌన్స్డ్ అండర్ ద ఆత్మనిర్భర భారత్ అభియాన్. మనకి ఎంత % రిబేట్ ఇచ్చారు? ఈ రెండు కూడా మనకి ఇండివిజువల్గా కట్టే ట్యాక్సే. మనకి ఎంత % ఇచ్చారు? 25% అనేది మనకి ఇచ్చారు. మనకి ఆర్థిక మంత్రి దీన్ని అనౌన్స్ చేశారు, మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. రిలీఫ్ టు కాంట్రాక్టర్స్ గివెన్ బై ద ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్ టు హౌ మెనీ మంత్స్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్టువల్ ఆబ్లిగేషన్స్ ఇంక్లూడింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈపీసీ అండ్ కన్సెషన్ అగ్రిమెంట్స్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎంతవరకు వీళ్ళకి ఎన్ని నెలల పాటు ఈ కాంట్రాక్టర్స్కి పెద్ద మనకి కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్న కాంట్రాక్టర్స్కి వాళ్ళు ఈ అప్లికేషన్స్ అని ఎన్ని మంత్స్కి ఇచ్చిందంటే వెసులుబాటు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈపీసీ కన్సెషన్ అగ్రిమెంట్స్ అని ఉంది. అసలు ఈపీసీ అంటే ఏంటి? ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ అనేది ఏదైనా ఒక పెద్ద పరిశ్రమ అయి ఉండొచ్చు. ఆ పరిశ్రమలో వాళ్ళు స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ కాంట్రాక్టర్
ఒక కన్స్ట్రక్షన్ పార్ట్, ఆ బిల్డింగ్ ఆ కన్స్ట్రక్షన్ పూర్తయి ఆ ఓనర్కి అందించే వరకు వీళ్ళే మెయిన్ మొత్తం అంతా చూస్తారనమాట. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్, దాని మీనింగ్ ఇక్కడ నేను చూడండి. ఇంజనీరింగ్ మనకి కలర్లో రాశాను మీకు. ఎన్ని మంత్స్ ఇచ్చింది వీళ్ళకి? మనకి 6 months ఇచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీ ఫర్ బిజినెస్ ఇంక్లూడింగ్ MSME ఈజ్ అనౌన్స్డ్? ఎమర్జెన్సీ క్యాపిటల్, అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీ ఈ బిజినెసెస్కి, అలాగే ఇంక్లూడింగ్ MSME. ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్, వాట్ ఈజ్ MSME? మనకి రీసెంట్గా చాలాసార్లు వింటున్నాం మనం టీవీ వాటిలో కూడా. MSME అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న తరహా పరిశ్రమలు తెలుగులో. మనం ఎంత అనౌన్స్ చేసింది అత్యవసరంగా వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ బిజినెస్కి? మనకి ఆప్షన్ బి, 3 లక్షల కోట్లు, 3 lakh crores. For up to how many rupees will there be in no global tenders for government tenders? ఎన్ని డబ్బులు గ్లోబల్ టెండర్స్ ఏం లేకుండా ఓన్లీ గవర్నమెంట్ టెండర్స్కే ఎంత అలాట్ చేసింది గవర్నమెంట్? 200 కోట్లు. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ ఈజ్ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ NBFC, HFC, MFIS? స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్. ముందుగా ఈ NBFC అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటి, HFC ఫుల్ ఫామ్ ఏంటి, MFIS అని ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం మనం. ఇక్కడ NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. మీరు వాటిని షార్ట్ ఫామ్లో చదవద్దు, షార్ట్ ఫామ్లో ఉన్న దాని ఫుల్ ఫామ్ తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు. ప్రతిదీ మనకు ఫుల్ ఫామ్లో కూడా క్వశ్చన్ వాళ్ళు అలా కూడా అడగచ్చు. మనం NBFC, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ NBFC అని మనకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. అలాగే HFC హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, MFIS మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా ఫ్రెండ్స్? మనకి దీని ఆన్సర్ వచ్చేసి 30,000 కోట్లు అనేది మనకి దీనికి అనౌన్స్ చేసింది. లిక్విడిటీ స్కీమ్ అనేది స్పెషల్ లిక్విడిటీ స్కీము ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి, మైక్రో ఫైనాన్స్ కంపెనీస్, చిన్న తరహా ఇన్స్టిట్యూషన్స్కి, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్కి అనౌన్స్ చేసింది గవర్నమెంట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ లిక్విడిటీ విల్ బీ ఇన్ఫ్యూజ్డ్ బై ద పవర్ ఆఫ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఫర్ ద డిస్కమ్స్ అండర్ ద అభియాన్? లిక్విడిటీ ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అలాగే ఎలక్ట్రిసిటీ డిస్కమ్స్కి ఈ అభియాన్లో ఎంత అలాట్ చేశారు ఈ ప్యాకేజీలో? మనకి 90,000 కోట్లు అనేవి ఈ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ డిస్కమ్స్కి వీళ్ళు అలాట్ చేశారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ స్టాట్యుటరీ PF కంట్రిబ్యూషన్ ఆఫ్ బోత్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఈజ్ రెడ్యూస్డ్ అండర్ ద ఆత్మ నిర్భర భారత్ అభియాన్? మనకి ఈ 3 నెలల పాటు మనకి ఈ PF అనేది ఎంప్లాయర్కి అలాగే ఎంప్లాయీకి కూడా మామూలుగా ఇది రెగ్యులర్గా అయితే 12% ఉంటుంది మనకి EPF పర్సంటేజ్. ఇది దీన్ని 3 నెలల పాటు 10%కి, ఆప్షన్ బి 10%కి కుదించింది గవర్నమెంట్. ఓకేనా ఫ్రెండ్స్? నేను ముందు కొత్త వీడియోస్ ఉంటే అప్డేట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా నా ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.